హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు హనుమ జయంతి అని చెప్పేసి జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న గురువాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇదే స్వయంభూ వెలిసిన టెంపుల్ అనమాట. దీని గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సో లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అనమాట, గోపురం. చూడండి ఎంత బాగుందో లైటింగ్. అసలు నాకైతే లైటింగ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట, అంత బాగుంది. సో ఇక్కడ చాలామంది పిక్స్ అనేది దిగుతున్నారు అనమాట, అంత బాగుంది లైటింగ్. నేను వెళ్ళేటప్పటికి అరౌండ్ 6:30 ఆ 7 అయ్యింది. అప్పుడు కూడా ఫుల్ రష్ ఉండే గుడి. లైటింగ్ మాత్రం చాలా బాగుందనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకొని తర్వాత అయితే కొద్దిసేపు రిలాక్స్గా కూర్చోవచ్చు. మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ హోమం ఉందన్నమాట. ఈరోజు హోమంకి జనం ఎక్కువ వస్తారు. సో మళ్ళీ బాగా రష్ ఉంటుందని చెప్పేసి అయితే నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక బయట కన్నా లోపల లైటింగ్ డెకరేషన్ చూసి ఇంకా షాక్ అయ్యానండి నేను, అంతా బాగుంది. సో పైన వచ్చేసి సీతారాముడు వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఫోటో ఉంది. పక్కన మన ఓం అనే వచ్చేలాగా లైటింగ్ సెట్ చేశారు. అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చిందనమాట. చూసారు కదా, అట్లా అయితే చాలా బాగా చేశారు. ఈ లైటింగ్ కూడా ఎట్లా అంటే మనకు ఆపోజిట్ రామచిలుకలు ఉంటాయి కదా, అవి వచ్చేలా చేశారు. పక్కన మండపాలు అన్నిటికీ డెకరేషన్ అయితే చేశారండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ ఈ సాటర్డే వరకు అయితే ఉన్నాయన్నమాట పూజలు. మీరు కూడా జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉంటే కంపల్సరీ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, పూజలో కూడా పాల్గొనండి. సో ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అనేది ఒక ప్రత్యేకత ఉందండి. ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలామంది కోరుకొని కోరిక నెరవేరగానే వచ్చేసి 108 ప్రదక్షిణలు అయితే చేస్తారండి. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కో తమలపాకు వేసుకుంటూ కనుక చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనం 108 ప్రదక్షిణలు టిక్ చేసుకుంటూ చేసే కన్నా మనం ముందు రోజే 108 తమలపాకులు కౌంట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కో ప్రదక్షిణకి ఒక ఆకు వేసుకుంటూ చేస్తే చాలా మంచిదండి. ఎందుకు ఇలా ఎంతలా చెప్తున్నానంటే నేను కూడా ఆల్రెడీ ప్రదక్షిణలు చేసే ఉన్నానండి. సో ఇక్కడైతే కంపల్సరీ ఎగ్జామ్స్, జాబు, ప్రేమ, పెళ్ళి ఏదైనా సరే మనం కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్దండి. ఎందుకంటే స్వయంభూ వెలిసిన దేవాలయం కాబట్టి కంపల్సరీ నెరవేరుద్ది అనేది ఒక నమ్మకం అనమాట భక్తులకి. సో చాలామంది అనుకుంటారు కదా, ఆంజనేయ స్వామి పెళ్ళి చేసుకోలేదు కదా, మన పెళ్ళి గురించి ఏం పట్టించుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ కాదండి, ఇప్పుడు శ్రీరాముడిని సీతాదేవిని కలిపింది ఆంజనేయ స్వామి కదా. అలాంటిది మనం పెళ్లి గురించి కోరుకుంటే కోరిక తీర్చుకుంటే అలా ఉంటాడండి. సో ఇక్కడ ఉన్న చెట్టు వచ్చేసి అయితే మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం కదా, అక్కడ నక్షత్ర వనం అని ఉంటుంది అనమాట. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. మనం ఆ నక్షత్ర వనం దగ్గర కూర్చొని మన నక్షత్రం ప్రకారం వెలిగించవచ్చు, లేదా 365 ఒత్తులు ఆ చెట్టు కింద కూర్చొని కూడా వెలిగించేలాగా చేశారనమాట అక్కడ. సో ఇక్కడ వచ్చేసి మేము ప్రదక్షిణ చేసుకుంటూ తీసాను. నేను మా డాడీ పిల్లలు వచ్చామన్నమాట. సో ఇదే అనమాట మధ్య ఆంజనేయ స్వామి. ఈ చెట్టు మనకు ఆకులు కనిపిస్తున్నాయి కదా, అదే పెద్ద చెట్టు. ఆ చెట్టులో వెలిసాడనమాట ఆంజనేయ స్వామి. సో నేనైతే ఫస్ట్ దర్శనం చేసేసుకొని అప్పుడైతే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అసలు ఆ లైటింగ్ అవి చూసేటప్పటికండి తీయకుండా అయితే ఉండలేకపోయా. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఒకటి గమనించండి, కొత్త రూల్స్ అయితే పెట్టారు. మొబైల్లో దగ్గరలో కనుక మనం ఆంజనేయ స్వామిని ఫొటోస్ అవి తీస్తుంటే మొబైల్ లాక్కొని హుండీలో పడేస్తున్నారు. తర్వాత చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ రూల్స్ అయితే ఫాలో అవుతూ కూడా వీడియోస్ తీసుకోండి కొంచెం దూరం నుంచి. సో అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ముందే చెప్తున్నారనమాట, తీసుకోండి అని. అయితే నాకైతే దగ్గర నుంచి తీయడం అయితే అవ్వలేదన్నమాట. నేను లోపలికి వెళ్ళేటప్పుడే ఆల్రెడీ చెప్పారు వీడియోస్ అవి తీయకండి అని. కొంచెం దూరం నుంచి అయితే ఇలా తీసాను అనమాట. సో ఇది గర్భగుడి అనమాట, లోపల ఉన్నాడు ఆంజనేయ స్వామి. మ్యాక్సిమం ఈ గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం సింపుల్గా రావాలి ఏంటంటే జంగారెడ్డిగూడెంలో మనం ఇటు ఏలూరు వెళ్ళే బస్ ఎక్కినా డైరెక్ట్గా అక్కడ దిగవచ్చు. గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటే కంపల్సరీ ఆపుతాడు. ఆటోస్ ఉంటాయి, మంచి తిరుపతి వెళ్ళే బస్ కూడా ఎక్కొచ్చు. వెళ్ళడానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.